ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మన జీవితాన్ని మార్చేయగల ఒక శక్తివంతమైన నియమం. మరి ఈ పాఠం ఎవరు చెప్తున్నారనుకుంటున్నారు? ఏ మహర్షో గురువో కాదు. ఒక చిన్న కందిరీగా, ఇంకా మన సొంత శరీరం. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ? పదండి లోతుగా తెలుసుకుందాం. ఈ మొత్తం విశ్లేషణకు ఇదే గుండెకాయ. మనం నిరంతరం దేని గురించి ఆలోచిస్తామో అదే అవుతాం. సింపుల్గా చెప్పాలంటే మన ఫోకస్ ఎక్కడ ఉంటే మన రియాలిటీ అక్కడే ఉంటుంది. మన ఆలోచనలే మన ప్రపంచాన్ని సృష్టిస్తాయన్నమాట. సరే, ఈ నియమాన్ని అర్థం చేసుకోవడానికి ప్రకృతి దగ్గరకే వెళ్దాం. అక్కడ మనకోసం ఒక అద్భుతమైన కథ ఉంది. ఇందులో మన గురువెవరో తెలుసా? ఒక సాధారణ గొంగళి పురుగు. అవును, ఒక గొంగళి పురుగు. దాని కథేంటో చూద్దామా? కథ ఇలా మొదలవుతుందన్నమాట. ఒక కందిరీగ ఉంది. అది తన పిల్లలకి ఆహారం కోసం ఒక గొంగళి పురుగుని పట్టుకుంటుంది. కాని దాన్ని వెంటనే చంపేయదు. జస్ట్ కదలలేకుండా ఒక చిన్న కుట్టుతో పక్షవాతమొచ్చేలా చేస్తుంది. ఆ తరువాత దాన్ని ఒక చీకటి బొరియలోకి తీసుకెళ్లి బంధిస్తుంది. ఇప్పుడు ఒక్కసారి ఆ గొంగళి పురుగు పరిస్థితిని ఊహించుకోండి. కదలలేదు, పారిపోలేదు. చుట్టూ చిమ్మ చీకటి. భయం, విపరీతమైన భయం. దాని మనసులో, దాని ఆలోచనల్లో, దాని మొత్తం ఉనికిలో ఇప్పుడు ఆ కందిరీగ తప్ప ఇంకేమీ లేదు. ప్రతి క్షణం, ప్రతి శ్వాస కేవలం కందిరీగ ధ్యాసే. మన ప్రాచీన గ్రంథాలు ఈ అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ని భ్రమర కీటక న్యాయం అంటారు. పేరు కొంచెం కష్టంగా అనిపించినా దాని అర్థం చాలా సింపుల్. ఒక పురుగు కేవలం తన భయం వల్ల, తన ఏకాగ్రత వల్ల కందిరీగగా మారిపోగలిగితే, మరి మనం మన ఆలోచనా శక్తితో ఇంకెంత సాధించగలం? ఆలోచించండి. ఇక్కడే అసలద్భుతం జరుగుతోంది. సైన్స్కి కూడా అందని మిరాకిల్. ఆ గొంగళి పురుగు భయం, దాని ఏకాగ్రత, అవి ఎంత పవర్ఫుల్ అంటే అవి దాని భౌతిక రూపాన్నే మార్చేశాయి. నిజంగా ఆ బొరియలోంచి బయటకొచ్చింది గొంగళి పురుగు కాదు, ఒక కొత్త కందిరీగ. చూసారా? ఆ గొంగళి పురుగు మనకు 24వ గురువుగా ఎంత గొప్ప పాఠం నేర్పిందో. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. మరి 25వ గురువు ఎవరు? మనందరికీ అత్యంత ముఖ్యమైన, మనతోనే ఉండే ఆ గురువు ఎవరు? జవాబు మన సొంత శరీరం. అవును, ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. మన గొప్ప గురువు మనలోనే ఉన్నాడు. మన శరీరం ఒక గురువంటున్నాం, సరే. కాని అది మనకేం నేర్పుస్తోంది? మనం రోజూ మనతోనే ఉంచుకుంటూ కూడా అస్సలు పట్టించుకొని ఆ పాఠాలేంటో ఇప్పుడు చూద్దాం. మన శరీరం చూడటానికి ఒకటే అయినా 2 రకాల పాఠాలు నేర్పుతుంది. ఒకవైపు వివేకం, అంటే ఈ ప్రపంచాన్ని చూడాలన్నా, నేర్చుకోవాలన్నా, జ్ఞానం సంపాదించాలన్నా మనకున్న ఏకైక సాధనం ఈ శరీరమే. కాని అదే సమయంలో మరోవైపు వైరాగ్యం, అంటే జబ్బులు, నొప్పులు, బాధల ద్వారా ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, దేనికి అతుక్కోకు అనే గొప్ప సత్యాన్ని కూడా ఇదే నేర్పుతుంది. ఈ ఏదీ శాశ్వతం కాదు అనే నిజం మన శరీరం తన జీవిత ప్రయాణంలో ఎంత స్పష్టంగా చూపిస్తుందో కదా. బాల్యం కళ్ళు మూసి తెర్చేలోపు అయిపోతుంది. యవ్వనం, ఆ బలం, ఆ శక్తి ఎప్పటికీ మనతోనే ఉంటాయనుకుంటాం, కాని అది భ్రమే. వృద్ధాప్యం రానే వస్తుంది, శరీరం బలహీనపడుతుంది. చివరికి ఏదీ స్థిరం కాదని నిజాన్ని ఈ శరీరమే మన కళ్లముందు నిరూపిస్తుంది. ప్రాచీన గ్రంథాల్లో మన శరీరాన్ని ఒక చెట్టుతో పోలుస్తారు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. చెట్టులాగే పుడుతుంది, పెరుగుతుంది, ఒకరోజు నశించిపోతుంది. కాని కథ అక్కడితో ఆయిపోదు. ఆ చెట్టు నశించే ముందు ఎలాగైతే ఒక విత్తనాన్ని వదిలి వెళ్తుందో, అలాగే మన శరీరం కూడా మనం చేసిన పనుల ఫలితమైన కర్మ అనే విత్తనాన్ని వదిలి వెళ్తుంది. మన తర్వాతి ప్రయాణాన్ని నిర్ణయించేది ఆ విత్తనమే. ఇక మన లోపల జరిగే గొడవను వివరించటానికి కూడా ఒక అద్భుతమైన పోలిక ఉంది. మన 5 ఇంద్రియాలు, అంటే కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం, ఇవన్నీ ఎప్పుడూ పోట్లాడుకునే 5గురు సవతుల లాంటివట. కళ్ళు సినిమా చూడాలంటాయి, నాలుక స్వీట్ తినాలంటండి, చెవులు పాటలు వినాలంటాయి. ఈ లాగడంలో మన ఆత్మ, మన అసలైన నేను నలిగిపోయి ప్రశాంతత కోల్పోతుంది. సరే, ఇన్ని విషయాలు నేర్పిస్తున్న ఈ శరీరాన్ని మనం ఎలా వాడుకోవాలి? ఇప్పుడు మన ముందు 2 దారులున్నాయి. ఒకటి భోగం, రెండోది యోగం. మనం ఏది ఎంచుకుంటామనే దానిపైనే మన జీవితం ఆధారపడి ఉంటుంది.
అసలు ఈ మానవ శరీరం ఎంత విలువైందో తెలుసా? ఎన్నో లక్షల జన్మల పుణ్యం తర్వాత మనకు దొరికిన ఒక అరుదైన బహుమతి ఇది. జీవితంలో ఉన్నత లక్ష్యాన్ని, అంటే ముక్తిని సాధించాలంటే ఈ శరీరం అనే పడవను దాటకుండా వెళ్లడం అసాధ్యం. కాబట్టి ఆ చాయిస్ మన చేతుల్లోనే ఉంది. ఈ శరీరాన్ని భోగ శరీరంగా మార్చుకోవాలా, అంటే కేవలం ఇంద్రియ సుఖాల కోసం తినడం, తిరగడం, ఆనందించడం కోసమే వాడాలా? అలా చేస్తే చివరికి మిగిలేది జబ్బులు, బాధలే. లేదా దీన్ని యోగ శరీరంగా మార్చుకోవాలా, అంటే ఒక ఉన్నత లక్ష్యం కోసం దీన్ని ఒక సాధనంగా వాడుకోవాలా? ఈ దారి మనల్ని స్వేచ్ఛ వైపు, ఆనందం వైపు తీసుకెళ్తుంది. సో చివరిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఈ శరీరం యొక్క రెండు స్వభావాలు. ఒకటి, ఇది అర్ధదం, అంటే జీవిత పరమార్థాన్ని సాధించి పెట్టగలదు. రెండు, ఇది అనిత్యం, అంటే ఇది శాశ్వతం కాదు, ఎప్పటికీ మనతో ఉండదు. ఈ రెండు నిజాలు మనసులో ఉంటేనే మనం సరైన దారిని ఎంచుకోగలం. దీన్ని బట్టి మనకేమర్థం కావాలి? చాలా సింపుల్. మన జీవిత లక్ష్యాన్ని సాధించగల ఈ అమూల్యమైన శరీరం శాశ్వతం కాదు, ఎప్పుడైనా మనల్ని వదిలి వెళ్ళిపోవచ్చు. అందుకే ఒక్క క్షణం కూడా వృధా చేయడానికి మనకు సమయం లేదు. చివరగా ఈ మొత్తం విశ్లేషణను మనకు మనం అన్వయించుకుందాం. ఒక ప్రశ్న వేసుకుందాం. మనం మొదట్లో అనుకున్నాం కదా, మనం నిరంతరం దేని గురించి చింతన చేస్తామో అదే అవుతామని. మరి అలాంటప్పుడు ఒక్కసారి మనసు లోపలికి చూసుకొని అడుగుదాం, మనం నిరంతరం దేని గురించి చింతన చేస్తున్నాం?